హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మొత్తం టాప్ 5 ముఖ్య అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చివరి చూడండి, అర్థమవుతుంది. తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు 20వ తారీఖు అండి. చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి, ఇక లేట్ చేయకుండా. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి మహిళలకు అదిరిపోయే గురించి చెప్పడం జరిగింది. ఏం చెప్తున్నారు ఏంటంటే, సో ఇప్పటికే ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం కింద దరఖాస్తు ఆహ్వానించారనమాట. ప్రతి జిల్లాలోనూ దరఖాస్తులు ఆన్లైన్లో కూడా తీసుకుంటున్నారు కాబట్టి, సో ఇందులో భాగంగానే వెబ్సైటు tgobmms.cgg.in వెబ్సైట్లోకి మీ సేవా కేంద్రాల్లో కూడా మనం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఏంటి ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే బీసీ నిరుద్యోగ మహిళలకు గుడ్ను చెప్పారనమాట. వయసు అనేది 18 నుంచి 55 సంవత్సరాలు. అదేవిధంగా వైట్ రేషన్ కార్డు అనేది తప్పనిసరి చేశారు. గ్రామీణ ఆదాయం అనేది 1,50,000 రూపాయలు ఉండాలన్నమాట. పట్టణంలో అయితే 2 లక్షల వరకు మించరాదని చెప్తున్నారు. పేదలు, వితంతువులు, అదేవిధంగా ఒంటరి మహిళలకు మొట్టమొదటి ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఇచ్చారనమాట. సో వివరాలకు కలెక్టర్ రూము, ఇక ఏదైతే బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తానికైతే సంచలన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. దరఖాస్తులు అనేది తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలకు ఆసరా మరియు కొత్త సామాజిక పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం అయితే ఇప్పటికే దరఖాస్తులు అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సంక్షేమ పథకాలు రావాలన్నా దరఖాస్తులు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి లక్ష్యంతో అర్హులైన వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత మరియు చేనేత కార్మికులకు నూతన పెన్షన్ మంజూరు చేయడానికి ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించడం జరిగిందనమాట. దరఖాస్తుదారులు తమ సమీప మీ సేవ లేదా గ్రామ వార్డు సచివాలయంలో నిర్ణీత ధృవీకరణ పత్రాలు దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. సో సరైన పత్రాలు ఉంటేనే విచారణ ప్రక్రియ వేగవంతం అవుతుందని చెప్తున్నారు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్ను పొందేందుకు గాను ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు ఖరారు చేస్తుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది దరఖాస్తులు అయితే తీసుకోవడం జరిగింది. సో ఇటీవల కాలంలోనే ఆగస్టు 15వ తారీఖు నుంచి పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని చెప్పారు. అన్నట్టుగానే ప్రభుత్వం 2,25,000 పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మహిళలకు సంబంధించి అంటే వితంతు పెన్షన్లు కోరుకునే మహిళలు భర్త డెత్ సర్టిఫికేట్ అనేది సమర్పించాల్సి అయితే ఉండగా, భర్తతో విడిపోయినటువంటి లేదా విడాకులు పొందిన ఒంటరి మహిళలు కనీసం ఏడాదిగా వేరుగా ఉన్నట్లుగా తహసీల్దార్ నివేదిక లేదా జత చేయాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. సో వివాహం కానీ మహిళలు వయసు 30 నుంచి 35 ఏళ్ళ సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ కనీసం 40% వైకల్యం నమోదు కావడం తప్పనిసరి అయితే చేశారనమాట. 50 దాటిన చేనేత మరియు కల్లుగీత కార్మికులకు సంబంధిత సహకార సొసైటీ సభ్యత్వం, వృత్తి ధృవీకరణ పత్రాలు సమర్పిస్తేనే ఈ పథకం అయితే అర్హులుగా పరిగణించడం అయితే జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే మనకు కల్పించడం అయితే జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు తప్పనిసరిగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల ద్వారా, అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయం ద్వారా, కలెక్టర్ల ద్వారా, సో మున్సిపల్ ఆఫీసుల ద్వారా దరఖాస్తులు అయితే సమర్పించారు. చాలామంది అయితే కొంతమంది ఇంకా దరఖాస్తు చేసుకోలేదు కాబట్టి ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్తున్నారు. సో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి మరి కొత్త పెన్షన్లు ఇప్పటికే ప్రభుత్వం అయితే లిస్ట్ ప్రకారం అయితే అందజేస్తున్నారు కదా. రాష్ట్రంలో మరోసారి సర్వే అయితే చేయబోతున్నారు అనమాట. ఎవరి పెన్షన్లు అయితే క్యాన్సిల్ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ జిల్లాల వరకు అనేది ఎంక్వైరీ స్టార్ట్ చేయనున్నట్లు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి తీసుకుంటున్నటువంటి పెన్షన్లందరూ కూడా తప్పనిసరిగా ఏదైతే ఫేక్ బెనిఫిషియర్స్ కావచ్చు, అనర్హులు ఉన్నారో వారందరినీ తొలగించేందుకు గాను ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది. ఇటీవల కాలంలో లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి కూడా పెన్షన్లు అనేది ఎవరు అర్హులు ఏంటనేది కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో సో రాష్ట్ర వ్యాప్తంగా
16 డిస్టిక్లో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసినట్టు చెప్తున్నారు. సో ఇందులో భాగంగానే ఏం చేస్తున్నారు ఏంటంటే అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాలు అంటే ఆదిలాబాద్ ఉంది, నిర్మల్ ఉంది, ఇక వనపర్తి, మహబూబ్నగర్, కామారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి ఉందన్నమాట, నల్గొండ ఉంది, సూర్యాపేట, ఖమ్మం, ఇక సంగారెడ్డి, రంగారెడ్డి, మల్కాజిగిరి, అదేవిధంగా హైదరాబాద్ ఉంది, హన్మకొండ, వరంగల్. సో ఈ జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ నెల ఆగస్టు 31 తారీఖు వరకు ఏదైతే చెవిటి మూగ దివ్యాంగులు ఉన్నారో వారికి సదరన్ సర్టిఫికేట్ ఎలా ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, వాటన్నిటిని మరోసారి అయితే వెరిఫై అయితే చేస్తారనమాట. సో ఈ పైలట్ ప్రాజెక్ట్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగా ఎంతమంది అర్హులు ఉన్నారు ఏంటనేది కూడా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారి లిస్ట్ ప్రకారమే పెన్షన్లు అయితే ఉంటాయన్నమాట. సో ఈ నెల పెన్షన్లు మనకు ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెల అనేది చివరికి వచ్చేసింది. సో అందుకని చెప్పేసి ఈ నెల 21 లేదా 22 తారీఖులో మనకు పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో రేపు మనకు లేదా ఎల్లుండి పెన్షన్లు అనేది రావడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట. మరో లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారన్నమాట. సో ఇందులో వచ్చేసి ఇప్పుడు ఓట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే సో ఇందులో ప్రధానంగా తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వేకు ప్రక్రియలో భాగంగా ఓటర్ల అర్హత వివరాలు ఇవన్నీ కూడా దీనికి ప్రధానంగా ఆధార్ కార్డును కీలకంగా కానున్నట్టు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 92.87 లక్షల మంది ఓటర్ల ఎన్నికల అధికారులు నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. కొంతమంది మరణించిన 2 ఓట్లు ఉన్నట్లు, ఇతర రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నట్లు, పేర్లు ఇవన్నీ కూడా కరెక్షన్ అయితే చేశారు. కొత్త ఇవైతే కొంతమంది పెన్షన్ ఏదైతే మనకి ఇక్కడ ఓటర్లు తీసివేయడం అయితే జరిగింది కదా. సో ఇన్విటేషన్ ఫామ్ను పూర్తిగా నింపి సమర్పించిన గత రికార్డులో మ్యాపింగ్ చేసే సమయంలో ఓటర్ల పేరు, తల్లిదండ్రుల పేరుతో తప్పులు, చిరునామా సరిగా లేని తదితర కారణాలతో అనామాలీస్ జాబితాలో దాదాపుగా 60,50,918 మందికి, అలాగే ఇన్విటేషన్ ఫారంలో కేవలం 3వ కాలంలో మాత్రమే నింపి ఇతర వివరాలు సరిగా నమోదు చేయని 32,36,659 మంది ఓటర్లు తదుపరి పరిశీలన కోసం నోటీసులు అయితే జారీ కానున్నట్టు చెప్తున్నారు. సో ఇప్పటికీ అన్ని నియోజకవర్గ పరిధిలో ఓటర్ల పేరిట నోటీస్ పత్రాలను ఆన్లైన్లో పొందుపరిచారని చెప్పేసి ఈఆర్ఓలు వాటిని ప్రింట్ తీయించి బిఓలోకి అయితే పంపించనున్నారనమాట. వారి ద్వారా ఓటర్ల ఇంటికి వెళ్ళి నోటీసులు జారీ చేసే ప్రక్రియ స్టార్ట్ కానున్నట్టు చెప్తున్నారు. ఎవరి ఓట్లు ఉన్నాయి ఏంటనేది కూడా. సో మళ్ళీ కూడా తగిన డాక్యుమెంట్లు అయితే పత్రాలు ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు నిజంగానే ఓటు కోల్పోయినట్లయితే అన్నీ ఉన్నట్లయితే ఆధార్ కార్డు కీలకంగా ఆధారంగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు అనమాట. సో గతంలో ఓటర్ గుర్తింపు కార్డు, గత ఓటరు జాబితాలో వివరాలు, జన్మ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, అలాగే 2002 సర్ జాబితాలో తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల పేర్ల రికార్డులను సైతం ఆ ఆధారాలు అయితే సమర్పించవచ్చు అనమాట.